మధ్యప్రదేశ్లో మదర్సాలను బేస్ చేసుకుని జరిగిన అతిపెద్ద కుంభకోణం బయటపడింది. మధ్యప్రదేశ్లోని బిన్ మొరేనా జిల్లాలో ఆశ్చర్యమైన కుంభకోణం ఇది. రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోలిస్తే ఆ రెండు జిల్లాల్లోని ముస్లిం జనాభా తక్కువ, కానీ ఆ రెండు జిల్లాల్లో మదర్సాల సంఖ్య అసాధారణంగా ఎక్కువగా ఉంది. ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఆ మదర్సాల్లో ముస్లిం పిల్లల కంటే హిందూ పిల్లల సంఖ్య ఎక్కువ. దాని గురించి పరిశోధిస్తే ఆ పిల్లలు మదర్సాలకు హాజరయ్యేది చాలా తక్కువ. వాళ్ళు సాధారణ పాఠశాలలో చదువుకున్నారు. ప్రభుత్వ నిధులు దిగమింగడం కోసమే ఇలా ఎక్కువ మదర్సాలు పెట్టి నకిలీ విద్యార్థులను చూపిస్తున్నట్టు తేలింది. దాదాపుగా బీండ్ జిల్లాలో 67, మొరేనా జిల్లాలో 70, మొత్తంగా రెండు జిల్లాల్లో 137 మదర్సాలు ఉన్నాయి. వాటిలో 3880 మంది హిందూ విద్యార్థులు ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. అయితే వాడు చదువు కోసం మదర్సాలకు వెళ్ళడం లేదు, సమీపంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో సాధారణ విద్యను అభ్యసిస్తున్నారని దర్యాప్తులో తేలింది. మరి మదర్సాలో విద్యార్థులు ఎక్కువ మంది ఎందుకు చూపిస్తున్నారని దాని వెనకాల ఒక పెద్ద కుంభకోణం ఉన్నట్టు బయటపడింది. మదర్సాలో 100 మంది విద్యార్థులు ఉంటే 50,000 రూపాయల నిధి ఇస్తోంది ప్రభుత్వం. ఆ నిధి కోసం ఈ పని చేశారు అన్నటువంటి విషయం బయటపడింది. 100 మంది పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి 50,000 రూపాయలు చొప్పున డబ్బులు వస్తాయి అన్నమాట. విచిత్రమైన విషయం ఏంటంటే తమ పిల్లలు ఫలానా మదర్సాలో ఎన్రోల్ అయ్యి ఉన్నారన్న సంగతి ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా తెలియదు. ప్రభుత్వ నిధులను కాజేయడానికి జరిగినటువంటి ఈ ఎన్రోల్మెంట్ సంఖ్యను చూపించడానికి చట్టవిరుద్ధంగా పెంచి చూపిస్తున్నారని తేలింది. మధ్యప్రదేశ్లో ముస్లింల జనాభా ఎక్కువ ఉన్న జిల్లా బుర్హాన్పూర్. ఆ జిల్లాలో కేవలం 23 మదర్సాలు ఉన్నాయి. బిన్ మొరేనా జిల్లాలో ముస్లిం జనాభా సాపేక్షంగా తక్కువ అయినా కూడా బుర్హాన్పూర్ కంటే ఈ రెండు జిల్లాల్లో మదర్సాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మదర్సా విద్య కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు కాజేయడం కోసం ఇట్లాంటి మోసాలకు పాల్పడుతున్నారన్నటువంటి విషయం తేలింది. ఇప్పుడు ఇందులో విద్యార్థులు 70% అటెండెన్స్ ఉంటే ప్రయోజనాలు మదర్సాలకు అదనంగా ఉన్నాయి. 2.10 క్వింటాల గోధుమలు, వంట ఖర్చులకి 11,440, వంట వాళ్ళకి నెలకి 4,000 రూపాయలు, గ్రాడ్యుయేట్ టీచర్లకు నెలకి జీతం 3,000, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు నెలకి జీతం 6,000 రూపాయలు. మదర్సాలో చదువుకోవడానికి విద్యార్థులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ ప్రయోజనాలు కల్పిస్తోంది. బిండ్ జిల్లాలో బాలికల కోసం ప్రత్యేకంగా కొన్ని మదర్సాలు ఉన్నాయి. మదర్సా హుస్సేనులు 77 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ 44 మంది హిందూ అమ్మాయిలే. మదర్సా దీన్ అక్బర్లో 83 మంది ఉంటే అందులో 44 మంది హిందూ అమ్మాయిలే. మజీద్ నబీలో 87 మంది ఉంటే 38 మంది హిందూ అమ్మాయిలే ఉన్నటువంటి పరిస్థితి ఉంది.